టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒకే రోజు 3 గుడ్ న్యూస్లని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు పుట్టినరోజు అనే ఆనందంలో ఉన్న అభిమానులకు స్పైడర్ టీజర్తో ఆనందాన్ని మరింత రెట్టింపు చేశాడు మహేష్. ఇదిలా ఉంటే ఫ్యాన్స్కు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ తర్వాత మహేష్ నటిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. స్పైడర్ తర్వాత మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భరత్ అనే నేను అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మహేష్ బాబు నటిస్తున్న 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయాలని చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. ఇందులో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఓ కమర్షియల్ ఎంటర్టైనింగ్తో కూడిన మెసేజ్ను కూడా అందివ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మహేష్ స్పైడర్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా ఎస్జే సూర్య, భరత్లు నెగిటివ్ పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.